తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో సచివాలయంలో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మరో 6 పట్టణ కౌన్సిలర్స్ సీఎం సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ చేస్తున్న సంక్షేమ పరిపాలన నచ్చి పార్టీలో చేరినట్లుగా తెలిపారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింకలు కనిపించాయి. గతంలో చాలా సార్లు అన్నంలో బొద్దింకలు వచ్చినట్లుగా తెలిపారు. గత నెలలో కూడా అన్నంలో బల్లి కనిపించిందంటూ విద్యార్థులు అన్నారు. తాజాగా మరోసారి ఆహారంలో బొద్దింక కనిపించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మంచి చేద్దామని చూస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా రుణమాఫీకి 31,000 కోట్లు కేటాయించి లక్షలోపు రుణాలను మాఫీ చేశామని అన్నారు. రుణమాఫీపై ఇప్పుడు మాట్లాడిన కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో రైతు సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమాలు అదుపు తప్పాయి. నార్సింగి జిల్లాలోని జైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అయితే అంతకు ముందే అందులో ఉన్న వందలాది మంది ఖైదీలు పారిపోయినట్లుగా స్థానికులు పోలీసులు వెల్లడించారు. జైలు నుంచి ఖైదీలు పారిపోయారు. అనంతరం ఆందోళనకారులు జైలుకు నిప్పు పెట్టారు. అయితే ఎంతమంది ఖైదీలు వెళ్లిపోయారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిటీ విధి విధానాలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా 12 మంది సభ్యులతో కమిటీని నియమించారు. మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హెచ్ఎండిఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ మంత్రి, ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మేయర్, హైడ్రా కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది. ఏజెన్సీ చేతిలో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే ఉద్యోగం కోసం ఖతార్ కు వెళ్లిన వీరేంద్ర కుమార్ సరైన ఏజెంట్స్ చేతిలో మోసపోయాడు. అయితే ఖతార్ నుంచి తనను సౌదీ అరేబియా తీసుకుని వెళ్లి ఒంటెలు ఉన్న ఎడారుల్లో పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎలాగైనా ఇక్కడి నుంచి విడిపించాలని వేడుకున్నాడు. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సర్వీసులపై ప్రభావం పడింది. కంప్యూటర్స్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టమ్స్ అన్ని కూడా షట్ డౌన్, రీస్టార్ట్ అయ్యాయి. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేయడంతోనే సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించి సంస్థ చైర్మన్, సీఈఓ సత్యనారాయణ స్పందించారు. క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కంప్యూటర్స్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా గ్రూప్ కే తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ సూపర్ విక్టరీని సాధించింది. 14.1 ఓవర్స్ లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 108 పరుగులు చేసింది. దీంతో 109 రన్స్ టార్గెట్ తో భారత్ రంగంలోకి దిగింది. ఈజీగా విక్టరీని సాధించింది. భారత్ బ్యాటింగ్ లో స్మృతి మంథన అత్యధికంగా 45 పరుగులు చేశారు.